చేసినాం గైస్. ఈరోజు మా మా ఊరు భవానీపేటలో మేము ఎల్లమ్మ కథను విన్నాం. ఇది పార్ట్ 1. ఇది జస్ట్ చెప్తున్నా అంతే. పార్ట్ 2లో మీకు చూపిస్తా. ప్రూఫ్ కావాలంటే అందులో ఒక ఫోటో మధ్యలో వస్తుంది, అని చూసేసి దాన్ని ప్రూఫ్ అనుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నువ్వు ఏం దొరుకుతావో నీ కోడలికి ఏం పెట్టుకో తర్వాత పెద్దయి నావనే 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 కాలు నాయే రెక్కలు నాయే ముక్కు నాదే మూసి నాదే కళ్ళు నాదే పుస్తకాల పెట్టుందని నేను తోలుకొని పోతా. కోట కృత వీరుని భార్య నవడికల దేవి
కనుక కొడుకులేక అధిక రాదు నీ చెల్లెకు ఎక్కువ ఆదా అందరికి చెప్పుతుందో ఇప్పటికప్పటికి చూడుంది ఎవరాదా 7 తరాల నాటి కుదురు వాడి బిడ్డ ఎత్తే ఇంత ఎనగర ఎత్తరాదా ఆడపిల్లల కలకల మంచిగా ఏ ఇంటి లోపల ఆడపిల్లలను కలకల అనిపిస్తారు ఆ ఇంటి లోపల కట్టుకొని పట్టనే కలవైతరాదా నీ యొక్క చెల్లెకు చెప్పిరమ్మనంటే నేను పోతున్నా పార్వతమ్మ నా చెల్లెకు చెప్పి తన ఆశలను నేనంత మరిచుంటాను అనుకుంటావు ఇక అడికెళ్ళి లోకాల శంకరుడు బయలుదేరి అందుకొమ్మల కొట్టాలా శంకరుడు పట్టకుండరా అందుకొమ్మల కొట్టాలు చెల్లున్న ఇంటికన్నా అద్దవారి కల్లా తలుపు తెరవేసింది ఆకిలి ఉడిచిందో ఉడవలేదు చెల్లె చెల్లెలా చెల్లె నాకు అర్థమయ్య అబ్బాయి బావన పెట్టుకోవాలి నేను ఎటు 30 ఏళ్ళు ఒప్పుకోవాలని చెల్లెని పిలవలేదు అందరికి మాత్రమే బాగుంటుంది బాగుందన్నా నాటి బాగా నీకు అచ్చిరు ఇక 2వ గది బాగుంటుంటారు మీద బలగం బాగున్నది అద్దనక గద్దె కట్టిస్తున్నావా ఏం చదివంటావా ఈ భవన కొడుకుల వాడి 30 ఏళ్ళ పోతే అవుతున్నది బలగం బాగున్నది కాబట్టి అందరూ మరలా అంటారు వాదిన అంటారు ఆంటీ అంటారు కానీ ఒక్కళ్ళన్న నన్ను చెల్లెని పిలుచుకోవడం లేదు అక్కని పిలుచుకోవడం లేరు ఏం చేయమంటే 30 ఏళ్ళకు ఏమన్నా నాకు చెల్లన్న పిలుపు ఎవరు ఎవరన్నా పోరాడు నేను వస్తాను నాన్నైనా ప్రేమ వస్తావన్నా వీడికి రాదు రాకపోయి 30 ఏళ్ళు పోరాలు ఉంటారు నాయకులు కొడుకు అయితే అమ్మాయికి వచ్చారన్నా అతనికి వాడబోతు పేరు ఇంతవరకు ఇంట్లో ఏ పనులు చేసుకోలేదా లేకపోతే చేసుకోలేదా చెల్లానికి రాలేదా చెల్లెలు నక్కులు పెట్టుకున్నావన్నా మాన్న ఏ లెక్కలు రే లెక్కలు ఏళ్ళు లెక్కలు కొద్ది లెక్కలు కొద్దిగా లెక్కలు బాటిల్ లెక్కలు 20 లెక్కలు 6 లెక్కలు సరే అంత తీయాలి సందిక్కులేక వాళ్ళెత్తా ఇలా చిన్నపిల్లలు నిస్తలొచ్చింది పెద్ద పిల్లలు లోపల రాకరాక అన్నగాడస్తే ఎందుకు వచ్చినవి అంటారా అన్నగాడు తోడబుచ్చిన అన్నగాడు వస్తే ఇంత కూలర్ కింద కూర్చుంటే పెట్టాలి ఎండల వాడు వచ్చింది అన్న అని ఏసీ ఉంటే ఏసీ ఎక్కువ పెట్టాలి ఫ్రిడ్జ్ లో చల్లటి నీళ్ళు తీసుకొచ్చి చేత పెట్టాలి అంటే వేడి వేడిగా చాయో కాఫీయో ఏదన్నా రెడీ చేసి తీసుకొచ్చి పెట్టాలి అన్న ఏదైనా తిందు రమ్మనాలి మొగడు ఉంటే పోయి మా అన్నగాడు వచ్చినవన్న పట్టుకరా పోయి సైగా వేసి పంపించాలి ఏర్పడకుండా అవునా కాదా ఎందుకు వచ్చినవి అంటారా నా అతడు ఆసుకోవడానికి కాదు కానీ అత్తగారింటి లోపల చెల్లి పడగొట్టిపోయిన వల్ల ఏ పనులు చేసుకోలేదా ఏ పనులు చేసుకోలేదా ఇక్కడ అత్తగారింటి వడగొట్టినాడు చెప్పిండు బావ ఇదంతా మళ్ళీ ఊరు పనిచారు ఏం చేయాలి లగమైనా అనుకున్నా సరే సరే పీకిందని పాపి దుర్మార్గుడు చెల్లెలా ఎందుకు వచ్చినా అనుకున్నావు చెల్లె నా కూరాడు పిలిచింది చెల్లె నాకు బిడ్డ పుట్టింది చెల్లె నీ తౌడలో పొడుతుంది
పేరు పెట్టాక నీకు వస్తారా తెల్లారి 21 రోజు పురుడు చేస్తున్నా అందరికి చెప్పినట్టు నీకు చెప్తాను వచ్చిన మేనత్తావు కాబట్టి నువ్వు మొదలు రావాలి పుట్టుకులు తెలుస్తావు ఏం పట్టుకో నీ బుద్ధులు పట్టుకరా ఇంకా మందికి బాగా చెప్పుకుంటూ పోయేది ఉన్నది భవానిపేట అయింది దళసభ ఉంది ఇంకా సీరియల్ మళ్ళా 3 నెలల దాకా సీరియల్ ఉంది 4 నెలల దాకా చెప్పుకుంటూ పోయేది మీకు అంతా రారు ముందు నాకు లగ్గమైన కనిపించడం అంటే ఇంతవారా కనిపించలేదు లగ్గమైన కనిపించడం ఇంతవారా కనిపించలేదు అన్నవాళ్ళు కూడా లగ్గమైన కనిపించినట్టు ఇంతవారా కనిపించలేదు అందరూ ఏమంటారు అన్నగారికి రావాలి కావాలని టైంలో వచ్చిన బంగారు పెట్టెల పెట్టిన వంట పెట్టినమ్మా పుట్టగాడు పెట్టిండు రేవతి నక్షత్రం పుట్టింది నేను కాని పేరు పెట్టిండు 21 దినము నాడు ఎల్ల దేవతలు చూడంగా అవో ఎల్లమ్మ అంత వేరురా దేవుడు కూడా పెట్టవచ్చరు వాళ్ళు వచ్చడం వల్ల ఏదైనా గంగలు సప్తమైన సాగరాలు సాగి పారుతున్నాయే అమ్మా వారేది గంగలను ఏనాడు కన్నవారు వస్తున్నది నంది నా తరుణాల అక్కడే ఆగుతున్నది ఏమి వస్తున్నది నంది అయ్యా శంకరా అన్న వీడి పని మానవుడు ఎవరు లేరాట శంకరుడు కిలకిల నమ్మిండు ఏమో వస్తున్నావురా మోపు నీ మీద గాలి పరువు నా మీద నేనుండగా నీకు వచ్చిన భయమేంటి కొరకారి వస్తుంది పంగనే నందికి 2 రెప్పలు పుట్టినాయి చెవుడు నింటున్నాడు ఏర్పడకుండా గంగల వదిలి వెళ్ళిపోతున్నాడు భయమయమవుతున్నది రూపురేఖలు మారిపోతున్నాయి 16 కళలతోటి తలుపు మెరుతున్నది శాప ఎటు వశపడక అచ్చి ముసుకే రేణు మీద ఏనాడు పండుకొని ఉన్నది చేద తీరుతున్నది రేణు మీద నిద్ర చేస్తుంది శాప అక్కడి సంగతి అక్కడున్నది ఇక్కడికి దగ్గర కన్న కొమ్మల పుట్ట కంచెల మరి కిందికి వెళ్ళి ఏనాడు 12 శిరసుల ప్రతాపనాగట్ల మూతలు పెట్టుకుంటా మేతల కంట బయలుదేరి నాగన్న ఏనాడు వస్తున్నాడు
మరి వచ్చే తొగలో పరా సాప కనబడుతున్నది సముద్రాల ఒడ్డుకు ఉన్నది పారుకుంటా వచ్చి లక్కన సాపను తింటున్నది మింగంగా మింగుతున్నది పట్టంగా వచ్చింది సాపన గాని మింగులం అంటే అమ్మ కంటవుదాని కడుపులో పోతలేదు నక్కులం అంటే బయట కట్టలేదు ఎటు అర్థము కాక ఎనుకకు మరి ఏనాడు నాగన్న వచ్చి కన్నకోల పుట్ట లోపల ముద్దు పెట్టి తోకల వేసుకొని చక్క పోతున్నది కట్టే సమయం లోపల మత్స్య గంధిక గర్భముల నాగన్న కళ్ళములో మత్స్య గంధిక గర్భముల ఉన్న వారికి నాగు బావులు వెరగట్టయినాయి ఏడి బోతులు జడకుప్పైన పెద్ద పావులు పేర్లైనయి మనుదిన పావులు మెట్టలైనయి అట చిన్న పావులు శక్తిన ఊరాలైనయి ఎన్నుల ఉంటాయి ఎనుక వలు పక్కన ఉంటాయి పది రకమలు దగ్గరగవలు తాకొచ్చులు మానగవలు మల్లె దండలు అయితే గవ్వలు వందెల మూగలు కొంచెం గవ్వల తోటి తొట్ట పుట్టిన తోలకని ఆమె చెట్టు పుట్టాయి ఆ తొట్టెల నవ్వుతున్నది